ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. ఏడాది కాలంలో 1,05,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లను లబ్ధిదారులకు అందించాం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. డిఈఓ కార్యాలయంను ముట్టడించిన MTS ఉపాధ్యాయులు. నియర్ బై డిస్టెన్స్ పాత ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్. ప్రతి వైద్యుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు వెల్లడి. జులైలో అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలు. కళా పరిషత్ పోస్టర్ను ఆవిష్కరించిన సంస్థ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇప్పటి వరకు 105 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,05,00,000 రూపాయలు అందించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ గొడారిగుంట వద్ద గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద 18 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పాల్గొని లబ్ధిదారులకు సుమారు 15,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 105 మంది లబ్ధిదారులకు 1,05,00,000 రూపాయల చెక్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోళ్ల కృష్ణమోహన్, బండారు మురళి, రాయుడు అనిల్, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జనరల్గా ఈ ప్రొసీజర్ నెలలు పట్టేది. ఒక్క సంతకం ముఖ్యమంత్రి గారితో పెట్టించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అటువంటిది చాలా సులభంతం చేసి ఈవేళ ముఖ్యమంత్రి గారు దీన్ని పెట్టిన 15 రోజుల్లో 20 రోజుల్లో చేస్తూ ఉన్నారు. ఒక మూలన పారేసేవారు ఒకవేళ ఒక కాగితం తక్కువైతే. అటువంటిది ఈవేళ ఒక కాగితం తక్కువైతే 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, ఈ కాగితం తక్కువ ఉంది, ఈ కాగితం గురించి సమకూర్చుకోండి, అప్పుడు మీకు లభిస్తాం మీకు అని చెప్తుంది జరుగుతూ ఉంటుంది. అట్లాగా కాకినాడ రూరల్లో 109 అప్లికేషన్స్ ఈ రోజు దాకా మనం పెట్టడం జరిగింది. పెడితే దాంట్లో 95 అప్లికేషన్స్ ఇప్పటికి మన పేమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో LOCలు ఎన్ని ఉన్నాయండి? 4, 5, 8 LOCలు ఉన్నాయి. LOCలు అంటే ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి నుంచి అక్కడి నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద వైద్యం చేస్తారు. ఆ వైద్యం డబ్బు మీద ఆ బిల్లు బట్టి దాన్ని శాంక్షన్ చేస్తారు. అది ఇమ్మీడియట్గా అది 24 అవర్స్లో చేయడం అనేది చాలా అసలు ముఖ్యమంత్రి ఆఫీసు, ఉప ముఖ్యమంత్రి ఆఫీసు నిజంగా కూడా కోఆర్డినేషన్ విషయంలో మటుకు చాలా మంచిది. ప్రజలకు చేస్తూ ఉన్నారు. మనం ఈ 95 చెక్కులకు గాను 1,05,92,000 రూపాయలు మనం ఇప్పటిదాకా మనం కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 మండలాల్లోని ఈ 7 వార్డుల్లో కలిసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్పందించే తీరు పట్ల నిజంగా కూడా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రయోజనకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. అంటే ఎవరికి రోగాలు రావాలని కోరుకోం, కానీ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఉన్నాను అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఇప్పటికి ఈ వేళ ఇచ్చే 18 చెక్కులు 15,43,447 రూపాయలు
ప్లస్ చేస్తూ ఉన్నాం. ఉం. తదుపరి ఏమంటే మళ్ళా రేపు వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టు ఫాలో చేసి మిగిలిన చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మా మా లేట్ కానీ, మా ఆఫీస్లో లేట్ కానీ, అక్కడ ఆఫీస్లో లేట్ కానీ ఇవ్వలేదు. ఇక్కడ మనం చెప్పిన తర్వాత వీళ్ళు ఎస్టిమేషన్లు ఇవ్వడంలో కొంచెం జాప్యాలు జరుగుతున్నాయి తప్ప ఇది ఇంత గొప్పగా ఇప్పుడు ఇవ్వడం నేను చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అయినా నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇంత గొప్పగా ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత ఉదారంగా ఇంత పెద్ద మనసుతో చేయడం ఇది మొట్టమొదటిసారిగా చూస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయులు బదిలీలు బహిష్కరించారు. కాకినాడ డిఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. 2008, 1998 డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్గా ఉన్న టీచర్లకు తమకు నచ్చిన దగ్గర పోస్టింగ్స్ ఇచ్చి తమను మాత్రం దూరంగా పంపిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. బదిలీల కౌన్సిలింగ్లో రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇచ్చి తమను పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. నియర్ బై డిస్టెన్స్ పాత ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించి అదే మండలాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఏదైతే పాత మండలాల్లో పనిచేస్తున్నామో ఆ మండలాల్లో ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా క్లస్టర్ వేకెన్సీ క్రియేట్ చేసి అదే మండలాల్లో మళ్ళా సర్దుబాటు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మాకు హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇచ్చి రెగ్యులర్ చేసినట్లయితే మీరు ఎక్కడ పొమ్మంటే మేము అక్కడ పోయి ప్రభుత్వం యొక్క విధులు నిర్వర్తిస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం, రెగ్యులర్ అన్నా చేయండి లేదా హెచ్ఆర్ఏ డిఏ ఇచ్చి 12 నెలలు చేయండి. మీరు ఏదైతే రెగ్యులర్ ఉపాధ్యాయులు వదిలేశారో ఆ 300 కిలోమీటర్లకి మేము వెళ్ళక సిద్ధంగా ఉన్నాం. జీతం తక్కువ, పని ఎక్కువ. మేము అందరికంటే బాగా చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి మండలాల్లో కూడా 20 నుంచి 25 వరకు మన ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైమరీ పాఠశాలలో మా ఎంటీఎస్ టీచర్ని 2008 98 ఒక్కొక్కరిని మీరు నియమించినట్లయితే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు ఇచ్చిన హామీ నెరవేరినట్టు అవుతుంది. కాబట్టి అలాగే మా ఎంటీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ జర్నీలో విధులు నిర్వహించుకొని వెళ్ళేటప్పుడు బండ్ల మీద వెళ్ళి కింద పడి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే విధుల్లో మేము చనిపోతున్నాం, మాకు మెడికల్లో యాక్సెప్టెన్సీ లేదు, అలాగే మాకు ఆరోగ్య కార్డులు లేవు, ఏమీ ఉండలేదు. ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు కూడా వర్తించడం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని మాకు నియర్ బై రెసిడెన్స్లోనే ఉంచాలి, లేదా హెచ్ఆర్ఏ డిహెచ్ మమ్మల్ని రెగ్యులర్గా చేయాలి, లేదా 12 నెలలన్నా ఇవ్వాలి. అలాగే మా ప్రభుత్వాన్ని మేము సూటుగా మేము ఏమని అడుగుతున్నామంటే మా అభ్యర్థులందరూ కూడా చాలా లేటుగా ఉద్యోగాలకు రావడం జరిగింది. 62 సంవత్సరాల వరకు రెగ్యులర్ టీచర్ మీదుగా పొడిగించాలని, అలాగే ఏదైతే కొత్త డిఎస్సి వాళ్ళు వస్తున్నారో వాళ్ళని అక్కడ పంపాలని, ఈ మండలాల్లో మమ్మల్ని కొనసాగించాలని, అలాగే జూన్, జూలై, ఆగస్టులో విడుదలయ్యేటువంటి వేకెన్సీస్, రిటైర్మెంట్ వేకెన్సీస్లో మా ఖాళీలు చూపి కౌన్సిలింగ్ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లోకేష్ అన్న గారిని మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వైద్యుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల రామ్ కోసాలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు మాట్లాడుతూ గతంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్కు వచ్చి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చేదని, తాము బాధ్యతలు చేపట్టినాటి నుండి మెడికల్ కౌన్సిలర్లను వైద్యుల వద్దకు చేరువ చేసేందుకు ఐఎంఏ అప్నాల సహకారంతో ప్రతి జిల్లాలోని మెడికల్ కౌన్సిల్ను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అప్నా రాష్ట్ర నాయకులు డాక్టర్ జిఎస్ మూర్తి, ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ చిట్లా కిరణ్, రామ్కోసా నాయకులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, వైద్యులు పాల్గొన్నారు. కూడా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలంటే అదర్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ మన దగ్గర ఖచ్చితంగా వాళ్ళు అక్కడ స్టేట్లో ఎన్ఓసి తీసుకొని మన దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని మేజర్ సిటీస్లో, పెద్ద సిటీస్లో అయితే వైజాగ్ అయితేనేమి, తిరుపతి, విజయవాడ, కాకినాడ అటువంటి మంచి ప్రాంతాల్లో కొందరు వైద్యులు వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. బట్ అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఉండాలి. అట్లాగే ఇంకందరూ కూడా తెలుసు, ఫ్యాక్స్ ఉన్నారు కొందరు అన్క్వాలిఫైడ్ పర్సన్స్, అన్వాంటెడ్గా వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ అని పెట్టుకొని లేదా గవర్నమెంట్ కొంత ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల కింద కొందరికి ఇవ్వటం జరిగింది. అలా కాకుండా అన్క్వాలిఫైడ్, మనకి ఆ డిగ్రీస్ లేకుండా డిగ్రీలు పెట్టుకొని చేసే వాళ్ళందరూ కూడా మెడికల్ కౌన్సిల్ నుండి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మాకు ఒక విజిలెన్స్
ఆఫీసర్ ఉన్నారు, ఒక కమిటీ ఉంది. అట్లే రాబోయే రోజుల్లో కూడా జిల్లా ఒక 3 మెంబర్స్ తోటి ఎవరైతే మా ఏమే అప్నా వీళ్ళందరూ మెంబర్స్ని తీసుకొని ఒక కమిటీని కూడా వేసి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులుగా మా మీద ఉంది, కమిటీగా కూడా మా అందరి మీద ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. అట్లా కొన్ని హాస్పిటల్స్లో కూడా మన డ్యూటీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అల్లోపతి చేసినప్పుడు అల్లోపతి డాక్టర్సే ఉండాలి. అలా కాకుండా ఆయుర్వేదిక్, హోమియోపతి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మేము అసలు యాక్చువల్ క్రాస్పతి గురించి ఫైట్ చేస్తాం. ఐఎంఏలో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయకూడదని చెప్పారు. మేము వాళ్ళ సబ్జెక్ట్ రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ రెస్పెక్ట్ చేస్తాం. కానీ మా సిస్టంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయటం, వాళ్ళ ప్రాక్టీస్ మేము చేయటం అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది. కాబట్టి అటువంటి దానికి కూడా మేము మెడికల్ కౌన్సిల్ నుండి యాక్షన్ తీసుకుంటాం. అలాగే అల్ట్రాసౌండ్ కూడా క్వాలిఫైడ్ రేడియాలజిస్టులు చేస్తారు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయాలి. లేదా కొందరు ట్రైనింగ్ అయిన తర్వాత కొందరికి గతంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అలా కాకుండా అన్ని విధాల ఎవరంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ మిషన్ తీసుకొని, ఎందుకంటే అల్ట్రాసౌండ్ మిషన్ టీసీపీఎన్ఈటీ యాక్ట్ అనేది ఉన్న వాటిల్లో చాలా టఫెస్ట్ యాక్ట్. దాని ద్వారా ఒక్కసారి కానీ పనిష్మెంట్ పడితే లైఫ్ లాంగ్ మనం ప్రాక్టీస్ చేయలేం. డాక్టర్ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు, వాళ్ళ డిగ్రీలు కూడా రీరికగ్నైజ్ అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్ట్ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఎక్కడైనా ప్రాక్టీస్ అలా చేస్తూ ఉంటే మటుకు వాళ్ళకు కూడా నేను త్రూ ఏపీ మెడికల్ చైర్మన్గా చెప్తున్నాను, మనం కూడా ఈక్వల్ టు అన్క్వాలిఫైడ్ ఎవరైతే క్వాక్స్ ఉంటారో ఆ టైం కానీ మమ్మల్ని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఎన్ని చేయాలి. రాబోయే రోజుల్లో మేము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత క్రెడిట్ అవర్స్ కూడా మా డాక్టర్స్ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా వాట్సాప్ గవర్నెన్స్, దాని ద్వారా డైరెక్ట్గా మేము ఇప్పుడు దీనికి ఏపీఎంసీ చైర్మన్ గారు వాళ్ళు చొరవ తీసుకొని విజయనగరం దగ్గర నుంచి అంటే ప్రతి జిల్లాకి కూడాను హెడ్ క్వార్టర్స్లో ప్రతి జిల్లాకి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేటువంటిది డాక్టర్స్ ముంగిటిగా తీసుకొచ్చి అంటే ప్రజల వద్దకే పాలన అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చి చేస్తున్నారు అనమాట అండి. లేదంటే ప్రతిసారి కూడా ప్రతి డాక్టర్ కూడా విజయవాడ వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది, స్లాట్ బుక్ చేసుకొని కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితులు లేకుండా మా కాకినాడకు వచ్చి కాకినాడలోనే ఉన్నటువంటి డాక్టర్లందరికీ కూడాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తున్నారు. దానికి ఏపీఎంసీ వారికి, ఏపీఎంసీ చైర్మన్ గారికి, ఏపీఎంసీ మెంబర్స్కి అలాగే వచ్చినటువంటి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏపీఎంసీలో ఇంకా మిగతా అన్ని పనులు కూడాను అంటే డాక్టర్స్కి క్రెడిట్ అవర్స్ తగ్గించడం కానివ్వండి, అంటే వయసు రీత్యా పెద్దవాళ్ళకి అందరికీ కూడాను కొన్ని క్రెడిట్ అవర్స్ తగ్గించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడాను చైర్మన్గా సారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజునే మొదలు పెట్టారు. దానికి కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్తును జూలై 17, 18, 19, 20 తేదీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక నిర్వహించనున్నట్టు నాటక పరిషత్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు బామిరెడ్డి, అచ్యుతరామరెడ్డిలు మాట్లాడుతూ నాటక పరిషత్ విజయవంతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు గట్టి సత్యనారాయణ, మర్ని జానకి రామచౌదరి, జి సత్యమూర్తి, ఆర్గనైజేషన్ సెక్రటరీ బి రామ సత్యనారాయణ, సంస్థ సభ్యులు పిఎస్ఎన్పి శాస్త్రి, ఎస్వి రమణ, బాలు, బాబీ, పి మురళీ విజయ్ కుమార్, కె రాజబాబు, ఎం రామకృష్ణ, కె లక్ష్మణరావు, పిపి శాస్త్రి, వర్మ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారం ఉంటేనే ముందుకెళ్తాం. అలాగే సెలవు మంచిగా కానీ అలాగే సభ్యత్వం కానీ ఎక్కువ మందిని జాయిన్ చేసి ఈ నాటక కళా పరిషత్తు కూడా ఇంక చెప్పాల్సిన లేదు. కానీ దాన్ని కూడా మనం చాలా అంటే సినిమా రంగం అవ్వనంటే ఇంకోటి అవ్వడం దీని నుంచి అందరూ వచ్చారు. అంచేత దీన్ని ఇంకా శ్రద్ధగా చూసి దీన్ని ఇంకా మరుగున పడిపోకుండా బాగుండేలా చేసి ప్రజల్లో కూడా తీసుకొచ్చి ఇంకా బాగా ఆకర్షణ తీసుకొచ్చి బాగా చేయాలని చెప్పి అనుకున్నాను. అంతేగా మీ అంత ప్రకారం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సభ్యులు బాగా జాయిన్ చేసి ఎక్కువ గ్యాదరింగ్ ఉండాలి. గ్యాదరింగ్ ఉంటే కానీ మనకి పిల్లల్లో గ్యాదరింగ్ నాటకాలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు అంటారు. వచ్చిన వాళ్ళు ఏమంటే వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత గొప్పగా పాడుతున్నారు
ఎందుకంటే ప్రజెంటేషన్ అంత గొప్పగా ఉంటుంది. సినిమాల్లో అంతా కూడా తెలియదు కాదు, అంత కెమెరాలు అంతా చెప్తే ఇది యాక్చువల్గా జరిగినట్టుగా మనం చూస్తుంటాం. సినిమాలు వేరు, అంత ఏంటంటే అంత కెమెరాలు తప్పించలేదు. జరగబోయే ముందు ముఖ్యంగా దీని వ్యవస్థాపక కార్యదర్శి దయానందబాబు గారికి, మన గౌరవ అధ్యక్షులు బామిరెడ్డి గారికి, అలాగే దీని సభ్యులు అందరికీ, అలాగే ఘంటసాల సంగీత కళాపీఠం వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన చాలా బాధ్యత మీద ప్రతి వాళ్ళ భుజాల మీద ఉంది. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆ రోజు రావడం అంటే చాలా శ్రమ పడితే కానీ ఈ స్టేజ్కి రాదు. 25 సంవత్సరాలు అయితే కానీ రాదు. అది మన పెద్దలు, ఇటువంటి మన బాబరెడ్డి గారు లాంటి పెద్దలు, కార్యదర్శి గారు ఎంతో శ్రమపడి సభ్యులందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ ఇంతవరకు ఇన్ని రోజులు దీన్ని విరామం లేకుండా తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన అందరం భావించి ఎవరు చేయగలిసిన కృషి వాళ్ళు చేసి ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నగరానికే మంచి పేరు ప్రతిష్టలు తేవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. విశాఖపట్నంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పిఠాపురం జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేతను అసభ్యకరంగా పోస్ట్ చేసిన రాడన్ ఫారెస్ట్ పేరుతో ఉన్న సోషల్ మీడియా వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ పిఠాపురం నాయకులు చెల్లుబోయిన సతీష్ నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు కలిసి పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సందర్భంగా పిఠాపురం పట్టణం ఎస్ఐ మణికుమార్ కు ఫిర్యాదు చేశారు. కాకినాడ 2 టౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఆదివారం 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వాకింగ్ చేస్తున్న వ్యక్తిని బస్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటన మారుతి షిఫ్ట్ డిజైర్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో కారు ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదాలతో 2 టౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్నారు. కరప గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని కరప తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవు వెంకన్న బృందం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో వినతి పత్రం అందించారు. సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన గ్రౌండ్ అభివృద్ధికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గతంలో కరప గ్రౌండ్ ను సానా సతీష్ బాబు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గత 10 years క్రితం చాలా మంది డెవలప్ చేస్తున్నారు కానీ ఎవరు చేయలేదు. మనకి మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన సానా సతీష్ బాబు గారు మనకి ఆంధ్ర క్రీడా సెక్రటరీ అవ్వడం వల్ల మనకి రూరల్ సైడ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. మన అలా కరప దగ్గరలో ఉన్న కాకినాడ దగ్గరలో ఉన్న 10 kilometers ఉండడానికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మన తాతీలు గారు అందరూ వచ్చారు. కరప దగ్గర ఊరందరూ ఈ గ్రౌండ్ గురించి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మన సానాథ్ గారు దృష్టికి తీసుకెళ్ళి సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన మన కాకినాడ సైడ్ అంతా డెవలప్ చేస్తున్నారు అంతా అని. అందుకని ఈ కరప గ్రౌండ్ కూడా త్వరలో మళ్ళీ పండగకి వాతావరణం వచ్చే లోపల మనకు సదశీర దగ్గర తీసుకెళ్ళిన విషయం తీసుకెళ్ళాం. మళ్ళీ ఆయన దృష్టి పెట్టి దీనికి గ్రౌండ్కి హైట్ కావాలంటున్నారండి, డ్రైనేజ్ కావాలంటారు. దానికి ఇది త్వరలోనే వెంటనే ప్రారంభిస్తాం. సతీష్ గారి దృష్టికి తీసుకెళ్తాం సార్. పోలిసెట్ వారి మీద కూడా క్రికెట్ టోర్నమెంట్ గత 30 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా పండగ వాతావరణంలో సంక్రాంతి మరి అందరికీ కూడా మంచి కొత్త సంక్రాంతి తీసుకొచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాల నుంచి ఏకదాటిగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి సతీష్ గారు బృందం కూడా ఆ క్రికెట్ టోర్నమెంట్కి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అప్పట్లోనే మరి దీని గురించి ఆయనకి వివరించడం జరిగింది. దానిలో భాగంగా సానా సతీష్ గారు ఎంపీ గారి యొక్క సహాయ సహకారాల కోసం ఈరోజు 10వ గ్రీవెన్సీలకి వచ్చి మా గ్రౌండ్ని తీర్చిదిద్దాలి, క్రికెట్ను ముందుకు తీసుకెళ్ళాలి, పండుగ వాతావరణం రెట్టింపు చేయాలనే ఆలోచన విధానంతో మరి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మేకా లక్ష్మణమూర్తి గారిని తలాటం హరీష్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా సార్ దృష్టిలోకి తీసుకెళ్తానన్నారు.
దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సహకారాలు అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైన సామరౌతు లలితాదేవి పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్గా ఉన్న సామరౌతు లలితాదేవిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ లలితాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వంగగీత విశ్వనాథ్కు పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావుకు పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాతకు పూలమాలలు వేసి దుస్సాల్వాలతో సత్కరించారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లవరపు నాగమల్లేశ్వరి, పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయితే శోభ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కౌన్సిలర్ తాలిశెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, బోనాసుల శివ, లంకా వెంకటలక్ష్మి, అరిగెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎంపీ వంగగీత విశ్వనాథ్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ గండేపల్లి సూర్యవతి బాబీ గారికి, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత గారికి, మా తోటి కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పిఠాపురం టౌన్ మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పార్టీలో ఎప్పటి నుండో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు వేసి అందరికీ కూడా పార్టీలో తగిన న్యాయం చేశారని అనుకుంటూ ఇప్పుడు కూడా కష్టపడ్డ వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని మరొకసారి నిరూపించారు. అదేవిధంగా పార్టీకి నన్ను నమ్మి ఈ మహిళా అధ్యక్షురాలు పదవి నాకు ఇచ్చినందుకు నేను అదేవిధంగా కష్టపడి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా సరే ఎటువంటి యాక్షన్ కానీ హోంమంత్రి అనిత గారు ఒక మహిళ ఇందు కూడా ఎటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారో అందరూ కూడా చూశారు. అదేవిధంగా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఎవరు కూడా మహిళలపై ఎన్ని జరుగుతున్నా సరే ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నిటికి కూడా విఫలమైంది. కాబట్టి నన్ను నియమించినందుకు పార్టీ బలోపేతానికి నాకు తగినంత కృషి నేను చేస్తానండి. అదేవిధంగా నన్ను నమ్మినందుకు పార్టీకి అండదండగా ఉంటానండి. మరొకసారి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాలబాలికల రగ్బీ ఎంపికలు పిఠాపురంలో జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక RRBHR కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ ఎంపికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొనగా బాలురు నుంచి 12 మంది, బాలికల నుంచి 12 మంది ఎంపికైనట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు వియ్యారపు రామన్నరాజు, సభ్యులు
ఎమ్మిడిశెట్టి నాగేంద్ర, కోచ్ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారు తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారులు బి శ్రీనివాస్ ఎంపికైన బాలబాలికలను అభినందించారు. అసోసియేషన్ ఎంపికలు చేయడం జరిగింది. ఈ ఎంపికలో సుమారు 100 మంది పాల్గొనడం జరిగింది. ఎన్నికైన వారందరికీ కూడా అభినందనీయం. కంగ్రాచులేషన్. తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ని. అయితే ఈరోజు పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి 28, 29 తేదీల్లో జరగబోయే కర్నూలులో జరగబోయే ఈ రగ్బీ గేమ్కి పిఠాపురం నుంచి ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీలో సెలక్షన్ జరిగింది. సుమారు ఒక 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికలకి టీం సెలక్షన్ జరిగింది. వీళ్ళు రేపు 28, 29 తేదీల్లో కర్నూలులో ఆడడం జరుగుద్ది. వీళ్ళు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాలబాలికల పోటీలకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులందరిలోనూ కూడా వాళ్ళకి మెలుకులను చూసి వాళ్ళ ప్రతిభను కనపరిచిన వారిని ఈ నెల 28, 29 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు కర్నూలులో వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీలు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించాం. మరి జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి రామన్ రాజు గారు చైర్మన్ గారు, అలాగే మా అసోసియేషన్ సభ్యులు నాగేంద్ర కుమార్ గారు, మరి మాకు అధ్యక్షులుగా ఉన్నటువంటి దొరగారు, అలాగే సిఇఓ నాగలింగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంపికలు నిర్వహించాం. ఇందులో ప్రతిభ కనపరిచిన వారు జాతీయ స్థాయికి కూడా అక్కడ కర్నూలులో జరగబోయే పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారు జాతీయ స్థాయి పోటీలు కూడా ఎంపికవడం జరుగుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించి శరీర పనితీరులో సమతుల్యత కాపాడే కాలేయం జీర్ణ వ్యవస్థలో అతి కీలకమైందని ప్రముఖ జీర్ణ పేగు వైద్య నిపుణులు డాక్టర్ ఏ ఆదిత్య సత్యప్రసన్న పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అహోబిలం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పుట్టినరోజు నుంచి చనిపోయే వరకు నిరంతరం పెరుగుతూ ఉండే ఏకైక అవయవం కాలేయమని అన్నారు. మద్యం, అతి కొవ్వు పదార్థాల వినియోగం, కలుషిత ఆహారం, పరిశుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల కాలేయానికి రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు రోజు వ్యాయామం చేయాలని, బరువు పెరగరాదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఒకవేళ కాలేయం చెడిపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి తీసుకొని మార్పు చేయొచ్చని డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏ ఆహార పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు లభిస్తాయో డెమో ద్వారా వాకర్స్కు అవగాహన కల్పించారు. వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆదిత్య సత్యప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, చిరంజీవిరావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కె శ్రీరామరాజు, శ్రీవాణి, కుమార్ యాదవ్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతలపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు అయినటువంటి గురు శిష్యులు అయినటువంటి చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సోదరులకు ఇచ్చారు, మాదిగ సోదరులకు ఇవ్వండి, అలాగే మాల ఉపకులాలకు ఇవ్వండి, వారందరికీ న్యాయం చేయండి, మాకేమీ అబ్జెక్షన్ లేదు. మరి మెజారిటీ వర్గమైనటువంటి 40 లక్షల మంది మాల ప్రాపర్ గా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు గారు, మరి మీ యొక్క ప్రభుత్వంలో మాల ఒరిజినల్ బ్యానర్ తో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి పదవులు ఇస్తారా, ఇవ్వరా? ఈ వర్గాన్ని మీరు పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరందరూ గమనించండి. ఒక మాల వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మిగతా వర్గాలన్నీ కూడా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. ఇది కేవలం మాలలపై కుట్ర అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి కులాన్ని, డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ, రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన మాలలకు కానీ మాల ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఓవరాల్ గా దళితులపై కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి.
గమనించి మనమంతా ఐక్యతతో పోరాడకపోతే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ పాతాలను తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం విజయవంతం అయిందని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భవేష్ తెలిపారు. కాకినాడ ఎస్పీ బంగ్లా ప్రక్క గల డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్లో మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉదయం 7 గంటల నుండి హాస్పిటల్ సిబ్బంది వైద్యులు శిబిరానికి వచ్చి వారికి ఉచిత బీపీ, షుగర్, ఈసీజీ, ఐ టెస్టింగ్, ఫుడ్ స్టాండింగ్ నిర్వహించారు. డాక్టర్ మోహన్ డయాబెటిక్ సెంటర్ వైద్యులు డాక్టర్ భావేష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ భావేష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా డయాబెటిక్ సెంటర్ను ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్స్ను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ వైద్య సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మెగా క్యాంప్ అంటే జూన్ 22న జరిగిన మెగా క్యాంప్లో కాకినాడ పౌర ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక 500 మంది దాకా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇక్కడ షుగర్ పరీక్షలతో పాటు కాళ్ళ నరాల పరీక్షలు, కాళ్ళల్లో రక్తం సరఫరా, మళ్ళీ కార్డియాక్ పరీక్షలు ఉచితంగా సేవ అందించడం జరిగింది. అలాగే వచ్చిన పేషెంట్స్కి మరియు ప్రజలకి వాళ్ళకి షుగర్పై అవగాహన మరియు కాలేయం, కాళ్ళ నరాలు టెస్టుల మీద వాళ్ళకి వచ్చిన రిపోర్టులు పెట్టి వాళ్ళకి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సేవను సద్వినియోగం చేసుకున్న ప్రజలందరికీ, కాకినాడ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపై మీకు ఏమైనా సందేహాలు, ఇంకా షుగర్పై, కాళ్ళ నరాలపై ఇంకేదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్కి వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నాను. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవిని వంటిదని, ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట యోగా చేసినట్లయితే హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశం ఉండదని అలయన్స్ క్లబ్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కరప మండలం నడుకుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం, ఎలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సిసి మెంబర్ మద్ద వికాస్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా గురువు పెంకే లోవరాజు సారథ్యంలో గ్రామ ప్రజలకు యోగాపై అవగాహన, యోగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ 106 గవర్నర్ పెంకే గోవిందరాజు, విశిష్ట అతిథిగా సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవిని వంటిదని, ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట యోగా చేసినట్లయితే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవకాశం ఉండదని అన్నారు. గవర్నర్ గోవిందరాజు, ఎస్ఎంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో అనేక ఒత్తిళ్ల కారణంగా ఊబకాయం, బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, యోగాతో వాటిని దూరంగా ఉంచవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లోవరాజు యోగా ఆసనాలను వివరించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి సభ్యులచే యోగాసనాలు వేయించడం జరిగింది. అనంతరం ఎన్నో సంవత్సరాల నుండి యోగాలో శిక్షణ ఇస్తూ యోగా గురువు లోవరాజును ముఖ్య అతిథులు, క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నిలపల శ్రీనివాసరావు, డిస్టిక్ చైర్పర్సన్ వనం ఉపేంద్రనాథ్ కుమార్, సిహెచ్ గణేష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి ప్రయత్నించండి. నేను కూడా మీతో పాటు కొంచెం ఎక్కువ టైం కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే నా వృత్తి అలాంటిది. ఒక పొలిటికల్, ఒక డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఆర్గనైజేషన్లు ఎలా ఉంటారు. రాత్రి వైజాగ్ వచ్చేటికి 12:30 అయింది. మళ్ళీ ఇప్పుడు 5కి ఎవరో ఫోన్ చేస్తే త్వరగా లేవడం జరిగింది. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి పంచాయతీ. అలా కాకుండా ప్రతి ఒక్కరూ 1 అవర్ టైం కేటాయించుకుని మీరంతా ఎలాగ చేస్తున్నారు రెగ్యులర్గా, అదేవిధంగా కంటిన్యూ చేయండి. సాధారణంగా ప్రోగ్రామ్స్ ఏమన్నా అయితే గవర్నమెంట్ చెప్పిందని చేయడం వేరు, మన మనసుకు నచ్చి మనం చేయడం. ఇప్పుడు 5 లక్షల మంది పాల్గొంటున్నారు. ఈ 5 లక్షల మంది రేపు ఖచ్చితంగా రోజు చేయగలిగితే ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఇది సూపర్. మనం నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ విధంగా చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం మొక్కలు నాటాలనుకుంటున్నాం, గవర్నమెంట్ మొక్కలు నాటమంటుందో మొక్క తెస్తాము, బకెట్తో నీళ్ళు పోస్తాము, గుడ్డ తీర్చుకుంటున్నాము, వెళ్తున్నాం. కానీ ఆ మొక్కను సంరక్షించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉండట్లేదు. సో నిజంగా అలా ఉంటే ఎన్నాళ్ళ నుంచో మనం పర్యావరణాన్ని మొక్కలు నాటుతున్నాం. ఎన్నో మొక్కలు, ఓల్డ్ మొక్కలు ఉండాలి, కానీ ఈరోజు లేవు. మన కర్ణాటకలో చూడండి, ఒక 7 మొక్కలు నాటి మొక్క ఎంత పేరు సంపాదించుకుందంటే ఆవిడ చిన్నప్పటి నుంచి అదే పని చూసే ఉంటారు. సో ఆ విధంగా మనం ఎంతో కొంత మన రొటీన్, మన ఒక సొంత పనులతో పాటు సమాజానికి ఉపయోగపడే చిన్న చిన్న సర్వీస్, అంటే పెద్దగా మనం చేయలేకపోయినా చిన్న చిన్న సర్వీసులు చేసి మనం
భాగస్వాములైతే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ రాష్ట్రంలో కూడా వారి సేవను గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వడం, దాన్ని తిరస్కరించడం, అయినా సరే ఏమీ ఆశించకుండా సేవలు చేయడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ప్రజెంట్ కూడా ఒక కీలకమైన పాత్రలో పోషిస్తూ నిరంతరం కృషి చేస్తూ ఎప్పుడు పడుకుంటున్నారనేది కూడా మాకు అర్థం కాదు. అంత సేవలు చేస్తున్నారు. ఒక పక్కన డాక్టర్ వృత్తి చేస్తూ, మరో పక్కన ఈ సేవలు చేస్తూ ఏది వదులుకోకుండా ఈ రోజున చాలా ఇలా చేస్తున్నారంటే నిజంగా వారి సంకల్పాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజున సేవ చేయాలనే భావం చాలా తక్కువ. ఫ్లెక్సీల్లో ఫోటోలు వేసుకోవడం, అడవడి చేయడమే తప్ప సేవలు చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లా, మచ్చు కూడా కనిపించట్లేదు. కానీ డాక్టర్ గారిని చూస్తుంటే ఒక గుర్తింపుగా రాబోయే కాలంలో ఆ స్థాయికి ఎదుగుతారని చెప్పేసి ఈ విధంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెలియజేస్తున్నాను. ఈ 1 month కూడా యోగా దినోత్సవం కింద ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఈ 1 month నెలల నుంచి కూడా అందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. మరి ఇది రేపు లాస్ట్ డే కింద ప్రకటించడం జరిగింది. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే భావంతో మనకి డైలీ కూడా వాకింగు, ఎక్సర్సైజ్లు అలాగే రెగ్యులర్గా ఎలా చేసుకుంటున్నామో దానికంటే ఇది అయితే మాత్రం ఒక 1/2 hour కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. మేము అందరం కూడా యోగాకి వెళ్ళి అంటే మధ్య మధ్యలో మానేయటం, మళ్ళీ వెళ్ళటం అలా జరుగుతుంది. అలా కాకుండా రెగ్యులర్గా వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పొత్తుల్లో వెళ్ళిపోతా ఉన్నాం. కానీ మరి నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మరి మీ అందరికీ చూసిన ఏంటంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా యోగా మీద మరి ఇంట్రెస్ట్ కలిగేలాగా యోగాలో మరి ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం కూడా కొంత వివరిస్తే మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేసినప్పుడు అందరికీ మంచి ఆరోగ్యం అనేది మరి అందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చికిత్స అనేది ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ ఏదైనా వాతావరణ రీత్యా వచ్చే చిన్న చిన్న మార్పుల్లో డయేరియా కానీ ఇలాంటివి వస్తుంటాయి. అవి తాత్కాలికంగా ఉంటాయి. కానీ ప్రతిరోజు మనం యోగా చేసినప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు కూడా మరి యోగాను అవలంబిస్తే ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే మరి అందరి జీవితాల్లో కూడా మంచి ఆరోగ్యంగా నిలుస్తామని, మరి సొసైటీకి కూడా మన వంతుగా ఎంతో కొంత సర్వీస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సొసైటీ మీద కూడా అవగాహన కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేలాగా అందరూ కృషి చేయాలని, మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు నిర్వహిస్తున్న గురువు గారికి మరి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మా అలయన్స్ క్లబ్కి ఇలాంటి అవకాశం ఉన్నటువంటి మరి గురువు గారికి, మహారాజు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ శాఖ కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. యోగా గురువులు షర్మిల, యమునలు సంఘం సభ్యులతో యోగాసనాల సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మనాభం మాట్లాడుతూ 2014 జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించినట్టు నాటి నుండి ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, సిహెచ్ సరోజిని, రఘు, సంస్థ కార్యదర్శి ఇబ్రహీం, సాజిద్, మాణిక్యం, ప్రసాద్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వీరికి అంతా యోగా ఒక గంట నేర్పడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరు కూడా దీన్ని యోగాని ఒక అలవాటుగా మార్చుకొని ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా యోగా కార్యక్రమం ఆసనాలు చేసుకుంటే హెల్త్కి, మెంటల్గా కూడా అన్నిటి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా ఇక్కడ మా పెన్షన్ భవన్లో ఈ పెన్షనర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్ భవన్లో చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మరి మా రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సి కోరుతున్నాను. షర్మిల్ గారు, యమున గారి యొక్క టీం వారు ఇవన్నీ నేర్పుతూ వాళ్ళకి ఆసనాలు అవన్నీ వేసేటువంటి కార్యక్రమం
చేస్తున్నారు. వారిని అభినందిస్తూ మరి ఈ రోజుని ఇంతమంది జనం ఇక్కడికి వచ్చి యోగా చేయడం అనేది మా సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అని చెప్పేసి కూడా కాకినాడ సంఘానికి ఉండే ఒక ప్రత్యేకతని నేను చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే యోగా అనేది ఈవేళ దైనందిక జీవితంలో ఒక భాగంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని, మానసిక ప్రశాంతత పొందవచ్చని ప్రముఖ యోగా గురువులు హనుమంతరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో గల శాంతి ఆశ్రమంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యోగా గురువు హనుమంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా మహిళలతో ప్రాణాయామం, యోగా ఆసనాలను సాధన చేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ తమ స్వచ్ఛ భారత్ యోగా మండలి స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుండి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొండలరావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మహిళలకు శాంతి ఆశ్రమంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యోగాంధ్రగా మన జూన్ 20న మన ఆంధ్రప్రదేశ్లో ప్రకటించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఇంటికి యోగా అందాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు ప్రతి ఇంట్లో ఒక యోగ గురువుగా తయారై ఆ కుటుంబాన్ని ఆరోగ్యాంధ్రగా మలుచుకోవాలని, రోగాంధ్ర అనేది మాట రాకూడదనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా చైతన్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా యువకులు, పిల్లలు చిన్న వయసు నుంచే 14-15 సంవత్సరాల నుంచి ఈ యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తే వాళ్ళు ఒక మీడియము వచ్చే లోపల వాళ్ళ ఒక ఉన్నత స్థితికి ఎదిగి మన సమాజానికి మేలు జరిగేలాగా వాళ్ళ స్థితిని పెంచుకుంటారండి. ముఖ్యంగా ఈ సాధన వల్ల మనకి అన్నీ దూరమై మనము ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సద్దుతో మనం ముందుకెళ్తామండి. అటువంటి సాధనని మనం ప్రతి ఒక్కరు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మా స్వచ్ఛ భారత్ యోగ మండలి ఉదయం సురేష్ నగర్ పార్కులో జరుగుతుంది, సాయంత్రం ఇక్కడ శాంతి ఆశ్రమం అశోక్ నగర్లో జరుగుతుంది. ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా కూడా ఇంట్లో అయినా చేసుకోండి, ఇంకొక ప్రదేశంలో అయినా చేసుకోండి, ఇంకో చోటుకైనా కానీ కొన్ని రోజులు గురు సమక్షంలో చేసుకున్నట్లయితే మీ యొక్క లోటుబాట్లని గురూజీ గుర్తించి సరిచేసి మీరు తర్వాత ఒక 3 నెలలు ట్రైనింగ్ అయినాక ఇంటి దగ్గరే చేసుకోవచ్చండి ఈ యోగా కార్యక్రమాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసుకొని ప్రతి నిత్యము ఆరోగ్యాన్ని, పూర్ణ ఆయుష్ని పొందాలని మన కాకినాడ ప్రజలకి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. యోగా సాధన ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో ప్రపంచ యోగా దినోత్సవం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సెక్రటరీ సతీష్ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ విఎల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. యోగా గురువు కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాల సాధన చేయించారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ వక్కలంక రామకృష్ణ శర్మ, అప్పారావు, శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో కాకినాడ నటరత్న కళామందిర్కు చెందిన పుచ్చకాయ చంద్రమౌళి 25,000 రూపాయలు విరాళం అందజేశారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవీణ్ కుమార్, పి రవిచందర్, కాకినాడకు చెందిన తురగా సూర్యారావులు చెరో 10,000 చొప్పున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిఎండి నందమూరి బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కాకినాడ నటరత్న కళామందిరం సభ్యులైన పుచ్చకాయ చంద్రమౌళితో పాటు తురగా సూర్యారావును ప్రత్యేకంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 1.
ఏడాది కాలంలో 1,05,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లను లబ్ధిదారులకు అందించాం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. డీఈఓ కార్యాలయంను ముట్టడించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు. నియర్ బై డిస్టెన్స్ పాత ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్. ప్రతి వైద్యుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు వెల్లడి. జూలైలో అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలు. కళా పరిషత్ పోస్టర్ను ఆవిష్కరించిన సంస్థ సభ్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.